హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎల్లుండి జరగబోయే క్యాబినెట్ భేటీలో అయితే కీలక అంశాల గురించి ఏమేమి అంశాల గురించి మాట్లాడబోతున్నారన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఎల్లుండే క్యాబినెట్ భేటీ అండి. సో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ముఖ్యమైన చర్చ, అలాగే సెక్రటేరియట్లో తాజాగా మంత్రుల సీఎం రివ్యూ, అలాగే రుణమాఫీ, ధాన్యం సేకరణ, ఖరీఫ్ పైన చర్చ, ఏపీతో అపరిష్కృత ఇష్యూస్ పైన సమీక్ష, అలాగే షెడ్యూల్డ్ 9-10 సంస్థల విభజనలో చిక్కులపైన డిస్కషన్, నివేదిక రెడీ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ. సో మరి చూసుకోవచ్చు మనం ముఖ్యంగా జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఆ తర్వాత తెలంగాణకు మాత్రమే పరిమితం. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ స్వాధీనం చేసుకోవాలి అని సీఎం చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎల్లుండి క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. సో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, రుణమాఫీ, ధాన్యం సేకరణ తదితర అంశాలపైన అయితే ఇందులో చర్చించనున్నారండి. ముఖ్యంగా సచివాలయంలో బుధవారం పలువురు మంత్రులతో సీఎం రివ్యూ నిర్వహించారు. ఇప్పటి వరకు పరిష్కారమైన అంశాలు ఇంకా కొలిక్కి రాకుండా పెండింగ్లో ఉన్న వాటిపైన చర్చించేందుకు వీలుగా సంబంధిత అధికారులకు నివేదికను తయారు చేయాల్సిందిగా రేవంత్ ఆదేశించారండి. జూన్ 2 తర్వాత ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశం ఉండబోదు. కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతుందనే అంశంపై చర్చించారు. హైదరాబాద్లో ఏపీ రాష్ట్రానికి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్లు పలు ప్రభుత్వ భవనాలను జూన్ 2 నుంచి ఆ తర్వాత తెలంగాణలో ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు. సో మరి వీటి గురించి అయితే ముఖ్యంగా క్యాబినెట్ భేటీలో చర్చలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.